పప్పు పులుసు మంచిగా ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా పప్పులు మంచిగా ఉడకాలి, అప్పుడే రుచి బాగుంటుంది. ఇలా పప్పు యాడ్ చేసేసి మనం ఒకసారి మంచిగా కలిపి, మనం పప్పు యాడ్ చేసినాం కదా, ఇప్పుడు పప్పు వేసేసినాం కదా, పప్పు వేసినాక 5 నుంచి 10 నిమిషాలు ఉడికితే యమ్మీ తెలంగాణ స్టైల్ పప్పు చారు రెడీ. చూడండి ఎలా ఉందో. అయితే మనం ఇలా చేసుకోవాలి అనుకుంటే ఏం చేయండి, దీంట్లో కొద్దిగా ఆవాల పొడి, మెంతి పొడి వేయడం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్స్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్, బాయ్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. యమ్మీ తెలంగాణ స్టైల్ పప్పుచారు అయితే చేస్తున్నా. జీలకర్ర ఫ్రై అవుతుంది. ఇక్కడ వచ్చేసి మునక్కాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి అండ్ ఇంగువ. ఇప్పుడు కిచెన్ చూడండి ఎలా ఉందో. అసలు పని ఏం కాలేదు తీయాలి. జీలకర్ర ఆవాలు ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. కొద్దిగా ఎల్లిగడ్డ తాలింపు అయితే అయింది. అయితే నేను లాస్ట్ తాలింపు వేస్తలేను, ఇంట్లోనే వేసేస్తున్నా. మునక్కాయలు, మనం ఎప్పుడైనా మునక్కాయలు వాటర్లో ఉడకపెట్టకంటే ఇలా ఆయిల్లో ఉడకపెట్టడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీంతో కరివేపాకు కూడా వేసేసుకున్నా అండ్ పచ్చిమిర్చి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయినాక టమాటా యాడ్ చేద్దాం. మంచిగా మునక్కాయ ఫ్రై అయిపోయింది, టమాటా యాడ్ చేస్తున్నాం. కొత్తిమీర ఉంటే పప్పుచారులో ఫ్లేవర్ బాగుంటుంది. అయితే ఇక్కడ పసుపు యాడ్ చేసేసిన, తగినంత ఉప్పు, కారం పొడి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. పచ్చిమిర్చి వేసేస్తాను. నేను కొద్దిగా పచ్చిమిర్చి వేస్తాను, కొద్దిగా కారం పొడి వేస్తాను. టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మంచిగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి, ఉప్పు, కారం, పసుపు. అయితే ఇప్పుడు చింతపులుసు వేసేసుకుంటున్నాం. ఈ చింతపులుసు ఒక 5 నిమిషాలు మంచిగా మరగాలి. మరిగితే super టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇలా చూడండి, ఇలా ఎప్పుడైనా మునక్కాయలు చింతపండులో ఉడికితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇట్లా యమ్మీ పప్పుచారు ఇలా మంచిగా ఉడకాలి పప్పు. ఎప్పుడైతేనే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు ఉడకబెట్టుకున్నాను నేను. దీంట్లో కొద్దిగా పెసరపప్పు కూడా యాడ్ చేసిన, పెసరపప్పు, కందిపప్పు. ఇదైతే ఇంకా మరగాలి. మరిగినాక పప్పు యాడ్ చేయాలి.